హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్కి చల్లగా మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి, సేమియా పాలైస్ సేమియా పాలైస్. అది ఇవాళ నేను మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఈ సేమియా పాలైస్ చేయడానికి మనకు కావాల్సినవి మూడు వస్తువులండి. పాలు, చక్కెర, సేమియా, అంతే. ఈ 3 వస్తువులు ఉంటే మనం ఈ సేమియా ఐస్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. మనం ఇది తింటూ ఉంటే మనకి మన చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తొస్తాయండి. మనకి తోపుడు బండ్లో చిన్న చిన్న పుల్లైసులు అమ్మేవాళ్ళు కదా, అలాంటి టేస్ట్ వస్తుంది. ఇది ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. సో మనం ఈ సేమియా పాలైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ పాలైస్ చేయడానికి ఏమేం కావాలి, దీని మెథడ్ ఏంటి అని మొత్తం క్లియర్గా నేను చూపించేస్తాను మీకు ఇవాళ. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గబగబా చూసేయండి, చకచకా చేసేసుకోండి. సో ముందుగా మనం సేమియా పాలైస్కి ఒక బాణలి వేడి చేసి దాంట్లో ఒక అరకప్పు సేమియా వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం బాగా వేగిపోయాక మనం దీంట్లో ఒక కప్పు పాలు పోస్తామన్నమాట. అంటే మీరు తీసుకునే కొలతను బట్టండి. అరకప్ప సేమియాకి 1 కప్పు పాలు అనమాట. సో ఇప్పుడు నేను 1 కప్పు పాలు పోసాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే దానికి తగ్గట్టు మీరు మెజర్మెంట్స్ తీసుకోండి. ఈ పాలు బాగా మరగాలి, ఈ సేమియా బాగా ఉడకాలి. అంతవరకు మనం దీన్ని ఇలా కలుపుతూ ఉంటామండి. సేమియా చక్కగా ఉడకాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు సాఫ్ట్గా బాగా ఆల్మోస్ట్ సేమియా అయితే ఉడికిపోయిందనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక అరకప్పు చక్కెర వేస్తాము. 1 కప్పు పాలకి అరకప్పు చక్కెర వేసేసి దీన్ని బాగా నిదానంగా అలా కలిపేసి మనం స్టవ్ ఆపేయడమేనండి, అంతే. చక్కెర కరిగిపోయాక మీరు స్టవ్ ఆపేసేయండి. మీకు కావాలంటే దీంట్లో కొంచెం ఏలకుల పొడి వేసుకోండి, కానీ నేను ఏలకుల పొడి వేయలేదు. నాకేంటంటే ఆ మిల్క్, ఆ సేమియా స్మెల్ అలాగే చాలా బాగుంటుందన్నమాట అది. అందుకని నేను అలాగే ఉత్త మిల్క్ అండ్ సేమియా మాత్రం యూస్ చేశాను. సో మీరు కావాలంటే ఏలకుల పొడి వేసుకోవచ్చు. సో ఇలా మనం చక్కగా మౌల్డ్స్లోకి దీన్ని వంపేసుకోవడమే. మౌల్డ్స్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను ఎప్పుడు చూపిస్తాను కదా, ఇలా ఒక గ్లాస్లో కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు. చక్కగా దీనిపైన ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ దీంట్లో ఇలా ఇన్సర్ట్ చేసేస్తే స్ట్రైట్గా అలా చక్కగా నిలబడతాయన్నమాట. సో మనకి రిమూవ్ చేయడానికి చాలా ఈజీగా నీట్గా ఉంటుంది. సో ఇలా మనం అన్నీ చేసి సీల్ చేసి చక్కగా పెట్టేయడమే. ఇలా నేను స్టీల్ గ్లాస్లో కూడా ఒకటి చూపిస్తున్నాను చూడండి. స్టీల్ గ్లాస్లో ఇలా వేసేసి పక్కన చక్కగా అల్యూమినియం ఫాయిల్ వేసేసి దానిపైన ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ చెక్కి ఫ్రీజర్లో ఒక 8 గంటలు అయితే పెట్టాలండి. అప్పుడు చక్కగా సెట్ అయిపోతాయి ఇవి. సో సేమియా ఐస్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా చల్లగా ఈ సమ్మర్లో మీరు మీ పిల్లలు ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటాను, మీ విజయ్.